ఇప్పుడు మీ ఫోన్కి వచ్చే కాల్ వెనుక ఉన్నది మీ ఆత్మీయులే అని నమ్మకండి. అర్ధరాత్రి మీ కొడుకో కూతురో ఫోన్ చేసి ఏడుస్తూ నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నన్ను కాపాడండి అని అడిగితే మీరేం చేస్తారు? ఆ గొంతు మీ బిడ్డదే, ఆ ఏడుపు మీ బిడ్డదే, కానీ ఆ కాల్ చేస్తుంది మాత్రం మీ బిడ్డ కాదు, ఒక సైబర్ నేరగాడు. AI వాయిస్ క్లోనింగ్ అనే టెక్నాలజీతో మీ కుటుంబ సభ్యుల గొంతును సెకండ్లలో కాపీ చేసి మిమ్మల్ని నమ్మించగలరు. నిన్నటి వరకు కేవలం భయపెట్టి దోచుకున్న వీరు ఇప్పుడు ఏకంగా AIతో మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఇది కేవలం హెచ్చరిక కాదు, మన కళ్ళ ముందే జరుగుతున్న ఒక భయంకరమైన డిజిటల్ మాయాజాలం. ఈ వారం ఫిబ్రవరి 2026లో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన దేశవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. పూణేకు చెందిన శివకుమార్ 82 ఏళ్ల రిటైర్డ్ వ్యాపారవేత్తను ఒక ఫేక్ స్కైప్ వీడియో కాల్లోకి లాగిన సైబర్ నేరగాళ్లు అవతలి వైపు ఒక నకిలీ కోర్ట్ సెటప్ సృష్టించి జడ్జ్ మరియు లాయర్ డ్రెస్సులో ఉండి ఆయన్ని గంటల తరబడి విచారించారు. మీ ఆధార్ కార్డ్స్ డ్రగ్ మాఫియాతో మరియు మనీ లాండరింగ్ తో లింక్ అయింది, నీకు 7 ఏళ్ల జైలు శిక్ష ఖాయం అని భయపెట్టి ఆయన్ని తన ఇంట్లోనే జనవరి 23 నుండి జనవరి 31, 2026 మధ్య 7 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్లో బందీని చేశారు. ఆ భయంలోనే తన జీవితమంతా కష్టపడి సంపాదించిన 10,70,00,000 రూపాయలను, ఆ డబ్బు RBI వెరిఫికేషన్కు వెళ్తుందని నమ్మించి నేరగాళ్లు తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. చదువుకున్న వారు, లోకం తెలిసిన శివకుమార్ వంటి వారు కూడా ఇంత దారుణంగా మోసపోతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? గతంలో స్కామర్లు హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు AI వాడకం వల్ల వారు మన తెలుగు గొంతును కూడా క్లోన్ చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో పెట్టే చిన్న వీడియో లేదా వాయిస్ క్లిప్ నుండి కేవలం 3 సెకండ్ల ఆడియో దొరికితే చాలు, నేరగాళ్లు మీ గొంతుతో ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడగలరు. మీ గొంతుతోనే మీ ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగగలరు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో నేరగాళ్ల ఆలోచనలు కూడా అంతకంటే ప్రమాదంగా మారాయి. మనం మాట్లాడుతున్నది నిజమైన మనిషితోనా లేక AIతోనా అని గుర్తుపట్టలేనంతగా ఈ మోసాలు సాగుతున్నాయి. మరి ఈ భయంకరమైన స్కామ్స్ నుండి మనం ఎలా తప్పించుకోవాలి? మొదటిది, డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు. ఏ అధికారి కూడా వీడియో కాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల గొంతుతో భయపెట్టే కాల్ వస్తే వెంటనే కాల్ కట్ చేసి మీరు నేరుగా ఆ వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేయండి. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్వరికి షేర్ చేయకండి. మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ కోడ్ వర్డ్ పెట్టుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు ఆ కోడ్ వర్డ్ అడగండి. అవతలి వారు చెప్పలేకపోతే అది ఫేక్ కాల్ అని అర్థం చేసుకోవచ్చు. మనం మనల్ని కాపాడుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా అప్రమత్తం చేయాలి. 1930 అనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ను ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు మోసపోయిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే మీ డబ్బును వెనక్కి తెచ్చే అవకాశం ఉంటుంది. AI అనేది మనకు సహాయం చేయడానికే కాదు, ఇలాంటి అనర్థాలకు కూడా కారణమవుతుంది. అందుకే డిజిటల్ ప్రపంచంలో అడుగు వేసేటప్పుడు భయం కంటే అవగాహనే మనల్ని కాపాడుతుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఆత్మీయులెవ్వరూ ఇలాంటి మాయలో పడకుండా చూద్దాం.